హసీనా భారతదేశానికి పారిపోయి వచ్చాక బంగ్లాదేశ్ మతోన్మాదుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. పాకిస్తాన్లో మతోన్మాదులు ఎట్లాగో వాళ్ళ తాతల్లాగా తయారయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ లాగా కూడా కాదు వీళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే దాన్ని ఎవరంటారు, యెమెన్లో హౌతీల తరహాలో, లేకపోతే కనుక లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా తరహాలో, పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదుల తరహాలో ఓపెన్గా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. హిందువుల్ని బెదిరిస్తున్నారు, హిందువుల్ని చంపేస్తున్నారు, భారతదేశానికి వార్నింగ్లు ఇవ్వడం ఇప్పుడు అక్కడ హీరోయిజం. పాకిస్తాన్లో ఇచ్చినటువంటి విధంగానే ఇప్పుడు తాజాగా ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఇనయతుల్లా అబ్బాసీ గారు మాట్లాడుతున్నది ఏంటంటే హిందుత్వాన్ని బ్రేక్ చేస్తాడట, హిందుత్వవాదుల్ని ముక్కలు ముక్కలు చేస్తాడట. బంగ్లాదేశ్ ఆర్మీ భారతదేశంలోకి ఎంటర్ అయ్యే రోజు వస్తుందట. ఆ రోజున నరేంద్ర మోడీ పంచెలెగ్గట్టుకుని పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందట. ఇది ఆ అయ్యగారి ఉపన్యాసపు ధోరణి. হিন্দুত্ববাদীদের মেরুদণ্ড ভেঙে চুরমার করে দেওয়া হবে বাংলা। বিডিআর লাগবে না, সেনাবাহিনী লাগবে না। মুসলমান যদি অস্ত্র হাতে তুলে মার্চ করে মুডির ধুতি ঢিলা হয়ে যাবে। সব হরে রাম করতে করতে বাড়িতে ঢুকবে। মূর্তিকে অপসারণ করে নাপাক মূর্তি বাংলাদেশ থেকে হিন্দুস্তানে ফেলে দিবে। ఇది వీళ్ళంటోళ్ళు ఇప్పుడు ఇది మనం ఇప్పుడు కోరుకునేది. అభిజిత్ దుప్కే లాంటోడో, కేజ్రీవాల్ లాంటోడో, రాహుల్ గాంధీ లాంటోడో కోరుకునేది ఇది అనమాట.